ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీవల్లి జ్యోతిష్యాలయ భక్తులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. ఈ మాసం జూన్ నెల ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుండి మొదలుపెట్టుకొని మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఎలా ఉంటుంది, ఈ మాసంలో ఏ గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఏ గ్రహాల వలన మనకు ఇబ్బందులు కలుగుతున్నాయి, ఆయా గ్రహాల ఇబ్బందులు తొలగిపోవడానికి మనము ఏ దేవత ఆరాధన చేస్తే మంచిది, లేదా కష్టములు ఎలా ఉన్నాయి, ఆ కష్టములు తొలగించుకోవడానికి ఏ దేవత ఆరాధన చేస్తే మంచిదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మాసమంతా కూడాను మేషరాశిలో జన్మించిన వారికి ఈ నెలలో గ్రహ సంచారం అనుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి ఈ మాసమంతా కూడాను అనువుగా ఉందని చెప్పుకోవాలి. ఈ నెలలో ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, సంఘంలో ఉన్న స్థితిగతులు మారే అవకాశం కూడా కనపడుతుంది. అవకాశాలు ఎక్కువగా కలిసి వస్తాయి. నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగం కూడా లభించే అవకాశం కనబడుతూ ఉంది. 10వ స్థానానికి అధిపతి అయిన శని దేవుడు ఈ నెలలో 11వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి కార్యాలయాల్లో మీ ఉన్నత అధికారుల మద్దతు మీకు ఖచ్చితంగా కావాలి. ఉన్నత అధికారులకు మీరు రెస్పెక్ట్ చేయండి. తద్వారా మీరు కూడా ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థుల విషయానికి వస్తే జీవితంలో 5వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు, గురుడు, శుక్రుడు మరియు బుధగ్రహాలతో పాటు 2వ ఇంటిలో ఉంటాడు. కాబట్టి విద్యార్థులు చదువు మీద చాలా శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. అలాగే ఇది మీకు మంచి యోగకాలం అని కూడా చెప్పుకోవచ్చు. చదువుకునే చోట మంచి విద్యార్థిగా గుర్తింపులు, ప్రశంసలు కూడా పొందుతారు. ఈ నెలలో కుటుంబంలో చక్కటి వాతావరణం కూడా కనబడే అవకాశం కనబడుతూ ఉంది. 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు తన స్వంత రాశిలో ఉంటాడు. కాబట్టి 2వ ఇంట్లో బృహస్పతి మరియు బుధుడు కూడా ఉన్నారు. గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అధిగమిస్తారు, మీరు ముందడుగు వేస్తారు. అన్ని సమస్యలను కూడా తొలగించడానికి ఈ మాసమంతా కూడాను చక్కటి మాసంగా చెప్పవచ్చును. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారం చేసే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఎలాంటి వ్యాపారస్తులైనా సరే ఈ మాసం విజయాలు లభిస్తాయి. ఎలాంటి వ్యాపారాలైనా కానివ్వండి, మీ ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి వ్యాపారులకు అనేక వ్యవహారాల్లో లాభం చేకూరుతుంది. ఈ మాసంలో కొంత ఆరోగ్యం బలహీనపడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి రాశివారు కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడాలి. మీరు శారీరక శ్రమ మరియు యోగాపై దృష్టి పెట్టండి. కాస్త మనసును ఆహ్లాదకరంగా ఉండే విధంగా చూసుకోండి. మనసు మీద దృష్టి పెట్టండి. శరీరాన్ని కాస్త అలసటగా ఉండైనా పర్వాలేదు, శ్రద్ధ వహించి ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడడం వల్ల మీకు ఆనందం కలుగుతుంది. మీరు ప్రతిరోజు కూడాను అవకాశం ఉంటే సూర్య నమస్కారాలు చేయండి, సూర్యాష్టకం పఠించండి, లేదా అరుణపారాయణం చేయించండి. తద్వారా ఆరోగ్య విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి ఉద్యోగస్తులు కాస్త ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ప్రమోషన్లతో పాటు మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా, వార్తలు వినే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఉద్యోగస్తులు కాస్త జాగ్రత్త వహించండి. వ్యాపారులకైతే ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. అంతేకాకుండా ఈ మాసమంతా కూడాను ఆనందంగా ఉండాలి అంటే అమ్మవారి ఆరాధన చేయండి. అవకాశం ఉంటే సూర్య నమస్కారాలు, దానితో పాటు అమ్మవారికి ఆరాధన చేయండి. కష్టములన్నీ కూడా తొలగిపోవాలి అని చెప్పి అమ్మకు నమస్కారం చేసి మీరు ఏదైతే కార్యం చేపడతారో, ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లక్ష్మీదేవికి కానీ, సరస్వతీదేవికి కానీ, దుర్గాదేవికి కానీ అక్కడ దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అమ్మవారికి మల్లెపూలతో పుష్పార్చన చేయించి, లేదా అమ్మవారికి మల్లెపూలు సమర్పించి మీరు బయటికి వెళితే ఆ కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది. మేషరాశి వారు ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త పడడం మాత్రం మంచిది. వృషభ రాశి వారికి ఈ నెలలో అత్యంత కీలకమనే చెప్పుకోవాలి. ఈ నెల మీరు విదేశాలకు వెళ్ళే బలమైన సంకేతాలు కూడా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళేవారు ఈ నెలలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా కనబడుతుంది. కాకపోతే విదేశాలకు వెళ్ళేవారు కాస్త జాగ్రత్త పడడం మాత్రం ఖచ్చితంగా మంచిది. ఎలాంటి డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాలే కానీ, లేకపోతే వీసా సంబంధించిన విషయంలో కానీ, పాస్పోర్ట్ సంబంధించిన విషయంలో కానీ కాస్త జాగ్రత్త పడాలి. వృషభ రాశి వారు విదేశాలు వెళుతున్నాం కదా అని చెప్పి హడావిడిలో ఎలా పడితే అలా వెళ్ళడం మాత్రం మంచిది కాదు.
అన్నీ సరైన పత్రాలు ఉన్నాయా లేదా ఒకసారి సరిచూసుకొని గవర్నమెంట్ ద్వారా మీరు ఆమోదం పొందిన ద్వారా మాత్రమే వెళ్ళడం మంచిది. లేదా అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. ఈ రాశి వారికి 10వ ఇంటిని పరిపాలించే శనేశ్వరుడు ఈ నెలంతా కూడా అక్కడే ఉంటాడు. కాబట్టి శ్రద్ధతో చేయాల్సిన పని, మీ వద్ద అన్నీ ఉన్న అవసరమైన అర్హతలతో పాటు మీరు నైపుణ్యాలు మరియు సమర్థవంతమైన శ్రేష్టమైన ఉద్యోగాధిపతిగా ఉండాలి అంటే జాగ్రత్త వహించడం మాత్రం మంచిది. మీ స్థితిని నిలకడగా కొనసాగిస్తారు. మీ రంగంలో రాణించడానికి సిద్ధంగా ఉండాలి. మీరు ఏదైతే వృత్తిని ఎంచుకున్నారో ఆ వృత్తిని దైవతానుగ్రహంగా పొందండి. జాగ్రత్త పడుతూ అమ్మవారి అనుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి వారికి విద్యార్థులకు 5వ ఇంటిని పరిపాలించే కేతువు అనుకూలంగానే ఉన్నాడు. కానీ విద్యార్థులు చదువుపైన శ్రద్ధ పెట్టాలి. బాగా కష్టపడితే తప్పకుండా ఉత్తీర్ణులవుతారు. మీ మనసు పరిపరి విధములుగా ఆలోచిస్తూ ఉంది. కానీ మనసును ఎటువైపు మాత్రం పంపించకండి. కేవలం విద్య మీద మాత్రమే దృష్టి పెడితే ఎలాంటి ఇబ్బందులు కలగవు. మీరు విద్యార్థులు అనుకున్నవన్నీ కూడా సాధిస్తారు. కాబట్టి విద్యార్థులు మాత్రం శ్రద్ధ మాత్రం మర్చిపోకండి. అంతేకాకుండా 10వ ఇంటి పరిపాలించే సూర్యుడు ఈ నెల మొదటి అర్ధభాగంలో మొదటి ఇంట్లో ఉంటాడు. అదే ఇంట్లో మీ తల్లి ప్రభావాన్ని పెంచుతుంది. మీ తల్లిగారు తీసుకునే నిర్ణయాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంట్లో సామరస్య వాతావరణం నెలకొంటుంది. కాబట్టి తల్లిదండ్రులతో కాస్త అనుకూలంగా ఉండండి. మీ స్థాయిని బట్టి మాటలు వినడం మంచిది. ఆమె తల్లి మాటలు విని ఎలాంటి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మాతృదేవో భవ కదా. మీరు తల్లి మాటలు వింటే ఖచ్చితంగా ప్రతి కార్యం కూడా మీకు విజయవంతం అవుతుంది. అంతేకాకుండా మీకు 10వ ఇంట్లో రాహు ఉండడం వల్ల కాస్త అనుకూలంగానే చెప్పుకోవచ్చు. బలమైన మార్పులు కూడా కలిగే అవకాశం ఉంది. మీ ఆదాయాలతో పాటు గణనీయమైన పెరుగుదలను కూడా సూచిస్తూ ఉన్నాయి. అధికంగా డబ్బులు సంపాదించే మార్గం కూడా కనబడుతుంది. ఈ నెల మీ ఆదాయానికి సంబంధించి వస్తే ఆశాజనకంగానే ఉందని చెప్పుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్థిక శ్రేయస్సు వలన మీ వృత్తిపరమైన ప్రయత్నాలు ఎన్నో కూడా సఫలీకృతం అవుతాయి. వ్యాపారంలోనే కానీ ధనము సంబంధించిన విషయంలో కానీ అన్నీ కూడాను ఈ మాసమంతా కూడాను అధికంగా కనబడే అవకాశం కనబడుతుంది. మీ వృత్తిపరమైన విషయానికి వస్తే ఎలాంటి ఇబ్బందులు లేవు. ధైర్యంగా మీరు ఏ పని చేస్తూ ఉన్నారో ఆ పనిని ఈ మాసమంతా కూడా సాగించవచ్చును. వృత్తిపరంగా కానీ వ్యాపారస్తులు కానీ ఎలాంటి లోటుపాటులు లేవు. ఈ నెల మీకు ఆరోగ్యం కాస్త మందస్థంగానే స్థిరంగా కనపడుతుంది. ఈ రాశి వారికి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మీ రాశిలో ఉంటాడు. కాబట్టి ఇది ఆరోగ్య మెరుగుదలను దారితీస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ నెలలో స్వల్పంగా గాయాలు లేదా జ్వరము అలాంటివి పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ రాశివారు కాస్త ఆరోగ్యపరంగా ఆలోచిస్తే యాక్సిడెంట్లు, కింద పడడాలు, జారి పడడాలు, కాస్త నీరు పడితే జారి పడిపోతూ ఉంటాం కదా, అలాంటి విషయాలు వెన్నుకు సంబంధించిన బాధలు పడే అవకాశంగా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండడం వలన ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. ఈ రాశి వారు శుక్రవారాలు అవకాశం ఉంటే మహాలక్ష్మీదేవిని పూజించండి. శ్రీ సూక్తం ఆరాధన చేయండి. శ్రీ సూక్త విధానైన అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. లేదా కనకదారా స్తోత్ర పారాయణం చేయండి. కనకదారా స్తోత్ర పారాయణంతో కుంకుమార్చన చేసిన యెడల మీకు ఉన్న ఇబ్బందులు, ఆటంకములు అవన్నీ కూడా తొలగిపోయి ఆనందంగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మిథున రాశి వారికి ఈ నెలలో శుభమిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. ఊహించని విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు. ఈ నెల మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కొన్ని రోజుల నుండి మీరు డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారు కదా, ఇచ్చిన అప్పులు మీకు రావడం లేదని చాలా బాధపడుతున్నారు. ఆ డబ్బులన్నీ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కొత్త అప్పులు మీరు పాత అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. కొత్త అప్పులు కూడా తీసుకునే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే గృహ నిర్మాణాలు చేపడతారు. కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి అనుకున్న వారు ఈ మాసం ఇల్లు కానీ స్థలాలు కానీ కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆదాయం క్రమేసి పెరిగే అవకాశం కనబడుతుంది. కాకపోతే ఖర్చుల విషయంలో మాత్రం కాస్త అదుపు ఉంచుకోవడం వలన మీరు జాగ్రత్త పడితే మాత్రం చాలా మంచిది. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం అని చెప్పాలి. తద్వారా మీరు మార్పులు జరిగే అవకాశం కనబడుతూ ఉంది. వ్యాపారస్తులకు మరియు ఉద్యోగస్తులు మార్పు చెందుతారు. మీరు ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఉంది. కానీ తద్వారా మీకు గుర్తింపు కూడా పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మిమ్మల్ని 10 మంది మెచ్చుకునే అవకాశం కూడా కనబడుతుంది. ఈ నెల మొత్తం అంతా కూడాను 10వ ఇంట్లో రాహు ఉండడం వల్ల మీ పనిలో అప్రయత్నంగా రాణిస్తారు.
ఇతరులకు సాధ్యం కాని పనులు కూడా మీరు వేగంగా మరియు సామర్థ్యంగా పరిష్కరిస్తారు. అయినప్పటికీ తొందరపాటు నిర్ణయాల వలన తీసుకోవడం చాలా ఇబ్బందికరం. నిర్ణయాలు తీసుకోవద్దండి. తొందరపాటుగా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. విద్యార్థులకు ఈ నెల ఆశాజనకంగానే ఉంది. అవకాశాలు కలిగి ఉంటాయి. అనేక అవకాశాలు మీకు కనబడుతూ ఉన్నాయి. ఏదైనా సాధించాలనే మీ బలమైన ప్రేరణ మీ అధ్యయనాలపై దృష్టిని పెంచడానికి, ఏకాగ్రతను పెంచడానికి మరియు అంకిత భావంగా ఉండడానికి ఈ మాసమంతా కూడాను దోహదపడుతుంది. చివరికి అనుకూలమైన ఫలితాలు దారితీస్తాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. విద్యార్థులు మీరు శ్రద్ధగా ఉండండి. మీరు అనుకున్న దాంట్లో మీరు ఏదైతే సెంటర్స్లో ఎగ్జామ్స్లో అనుకుంటారో దానిలో ఖచ్చితంగా రాణిస్తారు. ఎక్కువగా మీరు అనుకున్న కాలేజెస్లో కూడా సీట్లు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. అంతేకాకుండా ఈ నెలలో కుటుంబానికి అధిపతి అయిన రాహు 10వ స్థానంలో ఉంటాడు. కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ నెలమంతా కూడాను పరిస్థితుల వలన కాస్త వాతావరణం కాస్త ఇబ్బందిగా ఉంది అని చెప్పుకోవాలి. ఇంటి విషయాలకు వస్తే కాస్త చికాకులు, గొడవలు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ నెల ఆర్థిక పరిస్థితి బాగుందనుకున్నా కానీ కాస్త ఆరోగ్యపరంగా కూడాను కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ఆదాయాన్ని ఇవ్వడంలో కుజుడు 11వ స్థానంలో ఉన్నాడు. తన స్థానాన్ని తన నిలువుగా పొడవుగా కొనసాగిస్తూ ఉంటాడు ఈ నెలంతా కూడాను. ఆర్థిక పరంగా మీ 2 శక్తివంతమైన కారకాలు కలిగి ఉంటాయి. కాబట్టి బుధుడు, శుక్రుడు, బృహస్పతి మరియు సూర్యుడు ఈ నెల ప్రారంభం నుండి 12వ ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. వ్యాపార పరంగా మీరు పెట్టే లాభదాయకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక విషయంలో జాగ్రత్త పడడం మాత్రం మంచిది. కంగారు పడి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బందులు పడవద్దు. కాస్త జాగ్రత్తగా ఆలోచించి మీరు చేసే ఇన్వెస్ట్మెంట్ కనుక చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ పొందుతారు. ఆరోగ్య విషయంలో ఇందాక చెప్పిన విధంగా జాగ్రత్త పడండి. ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా లక్ష్మీనారసింహస్వామి వారి అనుగ్రహం పొందండి. ప్రతిరోజు అవకాశం ఉంటే నరసింహస్వామి దర్శనం చేయండి. లేదా మంగళవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఈ 3 వారాలలో ఏదో ఒక రోజు లక్ష్మీనారసింహస్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసి అవకాశం ఉన్నవారు 2 దానిమ్మ పళ్ళు స్వామివారికి సమర్పించండి. తద్వారా మీరు ఏదైతే అనుకున్నారో ఆ కార్యాలన్నీ కూడా నెరవేరుతాయి. తద్వారా మీరు అనుకున్న కార్యాలన్నీ కూడా పొందే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా నేను చదవగలుగుతాను అనుకున్న వారు ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణ చదవడం కానీ లేదా వినినా పర్వాలేదు. ఈ 2 చేయడం వలన ఈ మాసమంతా కూడాను మీరు శుభవార్తలు ఎక్కువగా వింటారు. ఎలాంటి అశుభ వార్తలు వినరు. ఈ నెలలో కర్కాటక రాశికి జన్మించిన వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల సంకల్పాలన్నీ కూడా నెరవేరుతాయి. చిరకాల కోరికలు నెరవేరుతాయి. ఈ మాసమంతా కూడాను మీరు ఎప్పటి నుండో నెరవేరలేదు అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లాభాలు మీ ఆర్థిక స్థితిని గణనీయంగా మెరుగుపరుస్తాయి. ఈ నెలలో మీ కెరీర్ ప్రమాణంగా చూస్తే కాస్త హెచ్చుతగ్గుల మిశ్రమంగా ఉంటుంది. కుజుడు 10వ ఇంట్లో ఉండడం వలన ఉద్యోగరీత్యా కొన్ని చికాకులు పడే అవకాశం కూడా కనబడుతూ ఉంది. కాబట్టి మీపై మీ అధికారులపైతో కొంచెం జాగ్రత్తగా ఉండడం మాత్రం మంచిది. ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ రాశి వారికి ఈ నెలలో ఆదాయానికి మించిన ఖర్చులు కూడా కనబడుతూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. విద్యార్థులకు ఈ నెలలో విద్య మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. విద్య మీద దృష్టి పెట్టాలి. ఇతర కార్యకలాపాల మీద ఎక్కువగా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి కాస్త మనసును అదుపు చేసి మీరు విద్య మీద దృష్టి పెడితే మాత్రం కెరీర్ పరంగా మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా ఉపాధ్యాయుల నుండి అంటే టీచర్స్ నుండి, లెక్చరర్స్ నుండి కూడా మీరు ప్రశంసలు కూడా పొందుతారు. శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు మీకు 11వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి శని 8వ ఇంట్లో ఉన్నాడు. తన స్థానం ఉన్నందువలన నెలలో మిత్రమైన కుటుంబ జీవితంలో ఉండవచ్చు. ఈ నెలలో మితమైన కుటుంబ జీవితం ఉండవచ్చు. అంటే కాస్త ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కుటుంబ జీవితంలో. 2వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 11వ ఇంట్లో ఉండడం వల్ల పూర్వీకుల ఆస్తి కూడా లాభాలు పొందే అవకాశం కనబడుతుంది. పూర్వాస్తి వస్తుంది. అనుకోకుండా ధనం వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. పూర్వీకుల వ్యాపారాల్లో మీరు విజయాలు సాధిస్తారు. ఇతపూర్వం మీరు చేస్తున్న వ్యాపారాల కంటే మీ పెద్దల నుండి వచ్చిన వ్యాపారాల వలన మీరు అనేక లాభాలు పొందే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఇది మొత్తం కుటుంబ ఆదాయానికి ఈ నెలంతా కూడాను, మాసమంతా కూడాను దోహదపడుతుంది.
మీకు ఉన్న అవకాశాలను జాగ్రత్తగా ఉపయోగించుకుంటే ఈ నెలలో ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది. మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే మీకు గణనీయమైన ఆర్థిక లాభాలు కూడా పొందవచ్చును ఈ జూన్ నెల అంతా కూడాను. కాకపోతే ఈ నెలలో కాస్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ నెలలో మీరు కాస్త ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కూడాను మీకు 8వ ఇంట్లో శని ఉండడం వల్ల అప్పుడప్పుడు మానసిక ఒత్తిడి ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఆరోగ్యం మీద అశ్రద్ధ చేయడం మంచిది కాదు. అశ్రద్ధ చేస్తే మీరు అనారోగ్యంగా గురి అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి అవకాశం ఉంటే శనైశ్చర ఆరాధన ఎక్కువగా చేయండి. నవగ్రహాలలో శనిదేవుడి ఆరాధన ప్రతిరోజు కూడాను అవకాశం ఉంటే శనైశ్చర శ్లోకం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని మంత్రమును ప్రతిరోజు కూడాను పారాయణ చేయండి. ఈ మంత్రమును ప్రతిరోజును పారాయణ చేస్తే ఎలాంటి ఇబ్బందులైనా కూడా తొలగే అవకాశం కనబడుతూ ఉంది. అవకాశం ఉన్నవారు లక్ష్మీనారాయణ ఆరాధన కూడా చేయడం మంచిది. లక్ష్మీనారాయణ ఆరాధన చేయడం వల్ల ధనానికి సంబంధించిన ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఈ మాసం జూన్ నెల ఈ రాశి వారికి. ఈ సింహరాశి వారికి ఈ మాసం కొన్ని విషయాలపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ రాశి వారు వృత్తిపరమైన రంగాలలో మీరు గణనీయమైన విజయాన్ని సాధించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మరియు కావాల్సిన మార్పులన్నీ కూడా ఈ మాసం ఉండవచ్చు. ఈ నెల మీకు కెరీర్ పరంగా మంచి అవకాశాలనే ఇస్తుందని చెప్పుకోవాలి. మరియు నిరుద్యోగులకు ఉద్యోగం కోరుకునే వారికి అనుకూలమైన ఉద్యోగ అవకాశాలు కూడా లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నవారికి అయితే అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో మీరు కోరుకున్న బదిలీలు మరియు ప్రమోషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు. కాబట్టి ఉద్యోగస్తులు కాస్త ఆలోచించి మీరు చేసే నిర్ణయం మీద ఆలోచన చేస్తే మాత్రం కెరీర్లు మాత్రం చాలా సెటిల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. మీరు విద్యపైన శ్రద్ధ పెట్టడం వల్ల చదువు మీద ఇంటర్న్షిప్ అవకాశాలు ఉన్నాయి. 5వ ఇంట బృహస్పతి ఉన్నాడు కాబట్టి 10వ ఇంట్లో సూర్యుడు ఉన్నాడు, బుధుడు మరియు శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి ఈ నెల మీ కుటుంబంలో సామరస్య వాతావరణం కూడా కలిగి ఉండే అవకాశం కలుగుతుంది. పైగా కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత మరియు ఆప్యాయతలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారపరంగా చాలా బాగుంటుంది. ఆదాయం వివిధ మార్గాలలో మీకు అందుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. దానివల్ల కొత్త ఆలోచనలు చేస్తూ వ్యాపారపరంగా ముందుకు వెళతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. రాహు 8వ ఇంట్లో ఉండడం వల్ల ఊహించని ఖర్చులు కూడా ఎక్కువగా అవకాశం ఉంది. కాబట్టి 2వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఈ మాసంలో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. ఈ నెలలో రాహు 8వ ఇంట్లో ఉండడం వల్ల మీకు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బహుశా తీవ్రమైన అనారోగ్యానికి దారితీసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతూ ఉంది. యాక్సిడెంట్సే కానీ మెంటల్ టెన్షన్ ఎక్కువగా పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి ఈ మాసమంతా కూడాను ఈ రాశి వారు అవకాశం ఉంటే ఆదిత్య హృదయ పారాయణం చేయండి. లేదా సూర్య నమస్కారాలు ప్రతిరోజు 12 నిమిషాల పాటు సూర్యుడికి నమస్కారం చేసి సూర్య ఆరాధన చేయండి. ఆదిత్య హృదయమే కానీ సూర్య నమస్కారాలే కానీ లేదా నవగ్రహాలలో సూర్యుడు లేదా శివాలయానికి వెళ్ళి మీ గోత్రనామాలతో ఆయుష్ ఆరోగ్యం బాగుండాలని చెప్పి సోమవారము లేదా శుక్రవారము పరమేశ్వరుడికి అభిషేకం చేయించండి. తద్వారా ఏదైనా చిన్న చిన్న ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి. కన్యారాశి వారికి ఈ నెల సాధారణంగా అనుకూలంగా అవకాశాలు కలిగి ఉంటుంది. గ్రహాల అనుకూల సంచారం వల్ల అన్ని రంగాల వారికి ఈ నెల లాభదాయకంగా ఉంటుంది. అయితే ఆరోగ్యపరంగా సంబంధించిన విషయం వస్తే ఆరోగ్యంలో కాస్త ఇబ్బందులు పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మీ ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త ఉండడం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు ఈ నెల అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులకు పనిచేసే కార్యాలయాలలో సత్కారంతో కూడుకున్న పురస్కారాలు లభిస్తాయి. మీ పెద్దవారితో మీరు అభినందనలు పొందుతారు. 10వ ఇంట అధిపతి అయిన బుధుడు 9వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు మీ పని మీద దృష్టి పెట్టాలి. బదిలీ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది
ఉద్యోగస్తులకు. అదేవిధముగా విద్యార్థుల విషయానికి వస్తే 5వ ఇంటికి అధిపతి అయిన శని 6వ ఇంట్లో ఉండడం వల్ల మీరు విద్యపైన మరీ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. శని ఎంతసేపు ఉన్నా వ్యసనాలకు కారకుడు. అంతేకాకుండా జలసాగా ఉందాము, ఆనందంగా ఉందాము అంటాడు. చదువు పరంగా దృష్టి పెట్టడానికి అంగీకరించడు. కాబట్టి విద్యార్థులు కాస్త కష్టపడైనా సరే విద్యను అభ్యసించండి, లేకపోతే జీవితంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. జీవితంలో విజయానికి కష్టపడి పనిచేయడం అవసరమైతే సత్య మార్గాలు ఎప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. కాబట్టి మీ విద్యా విషయాలలో ఎలాంటి షార్ట్కట్లు తీసుకోకుండా ఉండడం మంచిది. నేను అలా వెళ్తే తొందరగా వస్తాను, ఇలా వెళ్తే తొందరగా వస్తానని చెప్పి మీరు ఆలోచించి ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. విద్య మీద పూర్తిగా శ్రద్ధ వహించండి. అప్పుడు మీరు అనుకున్న విధముగా సీట్లు పొందగలుగుతారు విద్యార్థులు. అంతేకాకుండా జూన్ 3వ తారీఖు నుండి ప్రారంభమయ్యే 9వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉన్న బృహస్పతి 5వ ఇంటిపై ప్రయోజనకరమైన దృష్టిని ఉంచినప్పుడు మీ చదువులపై అదనపు దృష్టి పెట్టండి, చాలా అవసరం. లేదంటే గురుబలం తగ్గుతుంది. కాబట్టి గురు అనుగ్రహం లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి విద్యార్థులు ఖచ్చితంగా శ్రద్ధను వహించాలి, జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రులతోటి వాదనలకు దిగవద్దు. దాని ద్వారా మీరు ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. భార్యాభర్తల మధ్యలో చిన్న చిన్న వాదనలు జరిగే అవకాశం కూడా కనబడుతుంది. కొంచెం జాగ్రత్త వహిస్తే అన్యోన్య దాంపత్యం కలుగుతుంది. అంతేకాకుండా 2వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 9వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీరు మీ కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. శని 12వ ఇంట్లో పూర్తి ప్రభావాన్ని చూపుతూ 6వ ఇంట్లో ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఖర్చులు పెరగడానికి దారి తీయొచ్చు. అధికంగా ఖర్చులు వస్తాయి, కాస్త జాగ్రత్తగా చూడాలి. ఖర్చులు ఎక్కడెక్కడ పెడుతున్నామో చూసుకొని మీరు ఖర్చులు పెడితే మాత్రం ఇబ్బంది ఏమీ ఉండదు. మీ బ్యాంకు నుండి రుణము లేదా ఎవరి దగ్గర అయినా సరే రుణము తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అంటే కాస్త అప్పులు పాలైపోయే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. ఈ నెలలో ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో కాస్త ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఒకవైపు 6వ ఇంట్లో శని ఉనికి వల్ల తీవ్రమైన అనారోగ్యం కలిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. క్రమశిక్షణగా ఉండాలి. ప్రతిరోజు కూడాను శనేశ్వర ఆరాధన చేయాలి. నేను అవసరం లేదులే, నెగ్లిజెన్స్ తోటి ఏం చేయకపోయినా పర్వాలేదు అని నిర్లక్ష్యం ఎప్పుడైతే మీరు చేస్తారో తద్వారా మీరు ఎక్కువగా ఆరోగ్యపరంగానే కానీ ఫైనాన్షియల్గా కానీ ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఈ రాశివారు ఈ మాసమంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఉంటే శనేశ్వర స్వామి వారికి ప్రతిరోజు లేదా శనివారం తైలాభిషేకము, తిల అర్చన చేయండి. తద్వారా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. తులారాశి వారికి ఈ జూన్ నెలలో జన్మించిన వారికి జాగ్రత్త మాత్రం ఖచ్చితంగా అవసరం. ఈ మాసమంతా కూడాను నెల ప్రారంభంలో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. తర్వాత సామాన్యంగా ఉంటాయి. అంటే అధికంగా లాభాలు, మళ్ళీ తర్వాత ఒక వారం అయిన తర్వాత కాస్త మధ్యస్థంలోకి వెళ్ళిపోతారు. పైగా 6వ ఇంట్లో రాహు ఉన్నాడు, 7వ ఇంటిలో కుజుడు ఉన్నాడు, 5వ ఇంట్లో శని, మరియు 8వ ఇంట్లో బుధుడు, గురుడు, సూర్యుడు మరియు శుక్రుడు, 12వ ఇంట్లో కేతువు పాటు గ్రహ ప్రభావాలు ముఖ్యమైనవి. కాబట్టి మీ కెరీర్లో పరిశీలిస్తే ఈ నెల అవకాశాలు మిశ్రమముగా ఉంటాయి. రాహువు సంబంధించి నడుస్తూ ఉంది కాబట్టి జాతకంలో కాస్త చిత్తచాంచల్యంగా ఉంటారు. కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది ఈ మాసం ఈ రాశి వారికి. అవకాశాలు మిశ్రమంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల మీ ఉద్యోగంలో గణనీయమైన మార్పులు చేర్పే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. జాబులు మారతారు. జాబులు మారాలి అనుకునే వారికి ఈ నెల అనుకూలంగానే ఉందని చెప్పాలి. కాబట్టి మీ ప్రయత్నాలను కాస్త ఎక్కువగా ప్రయత్నం చేస్తే ఈ మాసం మీరు సత్ఫలితాలను పొందవచ్చు. అంతేకాకుండా విద్యార్థులు పరిగణలోకి తీసుకోవాల్సిన విషయం ఏమిటయ్యా అంటే మీ రాశితో సంబంధం ఉన్న శని 5వ ఇంట్లో ఉండడం వల్ల విద్యాపరమైన ఇబ్బందికరమైన వాతావరణం ఎక్కువగా కనబడుతుంది ఈ రాశి వారికి. దానివల్ల మీరు చదువు మీద శ్రద్ధ పెట్టాలి. బాగా కష్టపడి చదవలసి ఉంటుంది. మీరు 100 చదివితే 10 మార్కులు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కుటుంబంలో పరిస్థితులన్నీ కూడాను సామాన్యంగా ఉంటాయి. మీరిచ్చే సహాయ సలహాలతో అందరూ కూడాను ఇతరులు చాలా లబ్ధి పొందుతారు.
విలువైన వస్తువులు తీసుకుంటారు. కొంచెం కోపాన్ని తగ్గించుకుంటే మాత్రం చాలా మంచిది ఈ రాశి వారికి. ఎందుకంటే చిటుక్కుని మీ కోపం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కాస్త కోపాన్ని అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. విలువైన వస్తువులు కొంటారు ఈ మాసంలో. కొంచెం ఆనందంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా మీరు కనుక కోపాన్ని తగ్గించుకుంటే దానివలన వచ్చే మాట పట్టింపులు కానీ ఎక్కువగా పెరిగే అవకాశం కూడా కనబడుతుంది. ముఖ్యంగా 2వ ఇంటి పరిపాలించే కుజుడు 7వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఇది మొత్తం కుటుంబాన్ని ప్రభావితం చేసే మీ జీవిత భాగస్వామి నుండి అప్పుడప్పుడు కోపాన్ని ప్రేరేపిస్తుంది. ఈ నెలలో మీ ఆర్థిక పరిస్థితి హెచ్చుతగ్గులతో కూడుకొని ఉంటుంది. 2వ ఇంటిని పాలించే కుజుడు 7వ ఇంటిలో ఉంటాడు. కాబట్టి 10వ ఇంట్లో మొదటి ఉన్న 2 గ్రహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారపరంగా లాభాలు కూడా వస్తాయి. వ్యాపారస్తులకు ఈ మాసం మంచి మాసం అనే చెప్పాలి. చక్కని అవకాశాలు వస్తాయి. దానిలో మీరు డెవలప్మెంట్ కావడానికి జూన్ నెల కరెక్ట్ సరైన మాసం అనే చెప్పాలి వ్యాపారస్తులకు. ఆరోగ్యాన్ని విషయానికి వస్తే ఈ నెలలో ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ రాశి వారికి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నెల ప్రారంభంలో మీ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు, బృహస్పతి, బుధుడు మరియు సూర్యుడితో పాటు 8వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఇది ఆరోగ్య సంబంధిత విషయాల్లో చాలా అనేక విషయమైన దారి తీయొచ్చు ఆరోగ్యపరంగా. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశివారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడుతూ యాక్సిడెంట్లు, నడుము నొప్పి, పైగా తలకు సంబంధించిన బాధలు ఎక్కువగా పడే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి అవకాశం ఉంటే రాహువుకు సంబంధించిన ఏదైనా ఆరాధన చేయండి, లేదా అమ్మవారి ఉపాసన చేయండి. చండీ ఉపాసన కానీ లేదా ఖడ్గమాలా స్తోత్ర పారాయణం నిత్యం పారాయణం చేయండి. తద్వారా టెన్షన్స్ కాస్త తగ్గుతాయి. ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. వృశ్చిక రాశి వారికి ఈ నెల వ్యక్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో అన్ని విధాలుగా ఇబ్బందులు తప్పవు. కాస్త ఈ మాసమంతా కూడాను వృశ్చిక రాశి వారు జాగ్రత్త వహించాలి. మొదటిది, ఇతరులతో అనవసరంగా విభేదాలకు వెళ్ళకండి. దానివలన కూడా మీరు ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఎందుకంటే అవి సంక్లిష్టతలకు దారితీయవచ్చు. అది ఎటువైపు వెళుతుందో కూడా మీకు అర్థం కాదు. మీరు చిన్న మాట అన్నా సరే మాట పట్టింపులు ఎక్కువైపోయి ఈ రాశివారు పూర్తిగా తీవ్రమైన ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కాస్త ఈ రాశివారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార విషయాలకు సంబంధించినవి వస్తే మీ విజయానికి ఈ నెలంతా కూడాను అంచనాలు వేయవచ్చు. ఎలాంటి పరమైన వ్యాపారం సంబంధించినా సరే మీరు ఎక్స్పెక్టేషన్ చేసి ఉంటే ఆ వ్యాపార పరంగా సక్సెస్ అవుతారు. వ్యాపార పరంగా బాగానే ఉంది, కాకపోతే కాస్త మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మాట పట్టింపుల వలన మీరు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది జూన్ నెలలో. గుర్తుపెట్టుకోవాలి ఈ రాశివారు. ఎలా పడితే అలా మాట్లాడినా ఏమీ కాదులే అనుకోవద్దండి. జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఈ రాశివారు ఈ మాసమంతా కూడాను ఇబ్బంది పడక తప్పదు. అంతేకాకుండా ఉద్యోగస్తులకు కాస్త ఇబ్బందికరంగానే ఉందని చెప్పాలి. పనిచేసే ప్రదేశాలలో అధికారులతో పాటు మాటలు పడవలసి ఉంటుంది. అంతేకాకుండా మీ సహాయ ఉద్యోగులతో కూడా అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాళ్ళ ద్వారా కూడా మీరు ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతుంది. 10వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు, బృహస్పతి, బుధుడు మరియు శుక్రుడు పాటు 7వ ఇంటిలో ఉంటాడు. కాబట్టి వీరు కూడా ఉద్యోగస్తులు చాలా బలహీనముగా పడే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగస్తులు కూడా కాస్త జాగ్రత్త వహించండి. ఈ నెలలో మీరు జాగ్రత్త పడితే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. ప్రతి విషయానికి కూడాను ఆలోచించి నేను నిర్ణయం తీసుకుంటే మంచిదా కాదా, నేను ఈ మాట మాట్లాడబడనా ఎదుటి వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడతారా అని ఆలోచించి మీరు నిర్ణయం తీసుకొని దానిని ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఉద్యోగస్తులు మాత్రం మరవకండి. వ్యాపారస్తులైనా కానీ ఉద్యోగస్తులైనా కానీ జాగ్రత్త పడితే మాత్రం ఈ మాసం గడ్డు కాలం అని చెప్పుకోవాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా విద్యార్థుల విషయానికే వస్తే ఈ నెల కాస్త ఇబ్బందులు పడే అవకాశం కూడా వీరికి కూడా కనబడుతుంది. మీ మనసు చదువుపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే మిగతా యావిగేషన్స్ అంతా కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. అవి 100 అయితే విద్యాపరంగా వస్తే 1 కూడా లేదు ఈ రాశి వారికి ఈ నెలంతా కూడా. మీరు అనుకున్న విజయాలు సాధించడం కాస్త కష్టమే. కాబట్టి ఈ మాసమంతా కూడాను సంతృప్తికరమైన విషయముగా చెప్పలేము.
కాస్త ఇబ్బందిగా ఉందనే చెప్పుకోవాలి. కాబట్టి కాస్త మీరు జాగ్రత్త వహించాలి. విద్యార్థులు కూడాను జాగ్రత్తగా ఉంటూ, ఇందాక చెప్పిన విధంగా మనం చదివేది 100 అయితే 1 రావడమే కష్టం అనుకున్నప్పుడు మీరు ఎంత చదివితే మీరు దాని మీద శ్రద్ధ పెట్టగలరో అంత శ్రద్ధ వహించండి. మిగతా యావిగేషన్స్ అంతా పక్కన పెట్టండి. విద్య మీద మాత్రమే మీరు దృష్టి పెట్టాలి ఈ రాశివారు. ఈ మాసమంతా కూడాను 2వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 7వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఈ కాలమంతా కూడాను వైవాహిక జీవితంలో గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. అసలు మనం ఎక్స్పెక్టేషన్ కూడా చేయము. అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఈ మాసమంతా కూడా అనుకుంటూ ఉంటారు ఈ రాశివారు. కానీ ఈ మాసమంతా కూడాను కాస్త వ్యతిరేకంగానే కనబడుతుంది ఈ రాశివారికి. మీ జీవిత భాగస్వామి సానుకూలంగా ప్రవర్తిస్తే మాత్రం మీ కుటుంబ జీవితం సామరస్యంగా ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూడాను గొడవలకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరో ఒకరు కాస్త అడ్జస్ట్ మెంటాలిటీతో ఉంటే మాత్రం ఇబ్బందులేమీ కలగవు. అయినా పర్వాలేదు, ఆయన ఎంత ఒకటంటే నేను 2 అంటాను, నేను 2 అంటే ఆయన 1 అంటాడు అన్నట్టుగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్త పడాలి. లేదా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది ఈ రాశివారు. కాబట్టి జాగ్రత్త వహించండి. దంపతులు మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ నెల ఆర్థిక పరిస్థితిగా వస్తే ఆర్థిక పరిస్థితి కాస్త మధ్యస్థంగానే ఉంది. 2వ ఇంటి పాలకుడైన బృహస్పతి మీ మొదటి, 3వ మరియు 11వ గ్రహాలపై ప్రభావం చూపుతాడు. కాబట్టి వ్యాపార పరంగా కూడా అంత అనుకూల సమయం కాదనే చెప్పుకోవాలి. పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. చాలా కష్టపడవలసి వస్తుంది వ్యాపారస్తులు కూడాను. మీ పనులు నెరవేరడం కోసం గృహ మార్పులు కూడా చేస్తారు. అయ్యో కలిసి రావడం లేదు వ్యాపారము, ఇక్కడ ఇంట్లో బాగలేదు అనుకున్నట్టుగానే మీరు చేంజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. వ్యాపారాలే కానీ లేదా మీరు ఉండే ఇల్లు కానీ. కాబట్టి స్థానచలనం ఎక్కువగా కనబడుతుంది. ఉండే చోటు నుండి మార్పుకొని వేరే చోటుకి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా ఆలోచిస్తే మాత్రం చాలా జాగ్రత్త ఉండకపోతే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా దూర ప్రయాణాల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. మీ ఖర్చులు కాస్త అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకుంటే మాత్రం ఈ మాసం ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది పడకుండా మీరు ఎక్కువగా ఉంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యపరంగా కాస్త అది కూడా అలాగే ఉంది. అంటే ఈ రాశి వారికి మొత్తంగా కూడాను కాస్త ఇబ్బందిగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే మొదటి ఇంటి పాలకుడైన కుజుడు 6వ ఇంట్లో ఉండడం వల్ల, శని 3వ కోణాన్ని చూడడం వల్ల, ఏకకాలంలో రాహువు 5వ ఇంట్లో ఉన్నాడు, 7వ ఇంట్లో గురుడు ఉన్నాడు, సూర్యుడు, శుక్రుడు మరియు బుధుడు తమ ప్రభావాన్ని చూపుతున్నారు మీ మీద. కాబట్టి పర్యావసానంగా ఈ గ్రహ ప్రభావాలన్నీ కూడా మీ మీద కనబడతాయి. కాబట్టి మీరు ఎక్కువగా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాస్త జాగ్రత్త వహించి ఈ మాసమంతా కూడా, జూన్ నెల అంతా కూడాను ఎవరితో ఎక్కడా కూడాను ఇబ్బందికరంగా మీరు మాట్లాడవద్దు, మాటలు అనిపించుకోవద్దు. ధన ప్రభావం ప్రభావితే ధన ప్రకారం కూడా మీరు కష్టాలు పడే అవకాశం ఉంది. కాబట్టి ధనాన్ని కూడా ఆచితూచి మీరు ఖర్చు పెడితే మాత్రం ఇబ్బంది పడకుండా ఈ మాసమంతా కూడా బయటపడవచ్చు. కాబట్టి రాశివారు కాస్త జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఉంటే ఆంజనేయ స్వామి వారి ప్రతిరోజు కూడాను హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. తద్వారా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటే అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఆ స్వామి అనుగ్రహం చేత మీకు ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. అవకాశం ఉంటే మంగళవారం ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించండి. తద్వారా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ధనుస్సు రాశి వారికి ఈ నెల వీరు కూడా అదేవిధంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఆదాయానికి మించిన ఖర్చులు. వీళ్ళు 10 రూపాయలు సంపాదిస్తే ఈ మాసమంతా కూడా 100 రూపాయలు ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఈ నెలలో ఎలక్ట్రానిక్ వస్తువులు అంటే సెల్ ఫోన్లు, గాజెస్టు, ల్యాప్టాప్స్ లాంటివి పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ సంబంధించిన వస్తువులు పోగొట్టుకుంటారు. కాబట్టి మీరు జాగ్రత్త వహించకపోతే ఇబ్బందులు పడే అవకాశం కూడా కనబడుతుంది. మీ కెరీర్ పరంగా చూస్తే కేతువు ఈ నెల మొత్తం అంతా కూడాను 10వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి మీ వృత్తి జీవితంలోని వివిధ అంశాల గురించి మిమ్మల్ని కలవరపరిచే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీరు సవాళ్ళను ఎదుర్కోవాలి. ఈ మాసమంతా కూడాను అన్నీ ఎప్పుడు కూడా లెసన్స్ లాగా ఉంటుంది ఈ నెలంతా కూడాను. తద్వారా మీ శ్రమ ఆశించిన విధంగా ఫలితాలు ఇవ్వవు. మీరు ఎంత కష్టపడినా కానీ దానిలో ఫలితం 10% కూడా ఉండదు. కాబట్టి ఇంకా ప్రయత్నం చేయాలి. కార్యాలయాల్లో అదేవిధంగా వివాదాలు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది.
కార్యాలయాలు మీరు ఎవరి జోలికి పోయినా సరే, మీరు ఏమీ అనకపోయినా సరే పుకార్లా చుట్టుకొని మీ దగ్గరికి వచ్చేసరికి నన్ను ఏదో అన్నారు, ఏదో ఇబ్బంది పెట్టారన్నట్టుగా మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం కానీ, లేదా ఇంకా దానికంటే తీవ్రమైన ఏదైనా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది ఉద్యోగస్తులకు. కాబట్టి ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి. కార్యాలయంలో మీ వారితో, మీ పక్క వారితో కాస్త వాడు ఎన్నన్నా సరే మీరు వాడికి అనుకూలంగా ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగవు. కాబట్టి అంతేవిధంగా మీ కుటుంబ సభ్యులతో కూడా సరైన సమయాన్ని కేటాయించాలి. లేకపోతే అక్కడ ఏదైతే ఇబ్బంది పడతారో ఇక్కడ కూడా అదే ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా విద్యార్థుల గురించి మాట్లాడగలిగితే, విద్యార్థులు 5వ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఉండడం వల్ల మీరు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. శ్రద్ధగా చదువుకుంటే మీరు లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. 2వ ఇంటిని పరిపాలించే శని 3వ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీ తోబుట్టువులకు సహాయం చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి పరిగణలోకి తీసుకున్నప్పుడు ఈ నెల ప్రారంభంలో కొన్ని ఆర్థిక సవాళ్ళు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి మొదటి నుండే పొదుపు చేయవలసి ముఖ్యం. డబ్బు ఎలా పడితే అలా ఖర్చు పెడితే మాత్రం చివరిదాకా చాలా ఇబ్బందులు పడతారు ఎవరైనా కానీ. అంతేకాకుండా 2వ ఇంటిని పరిపాలించే శని 3వ ఇంట్లో ఉంటాడు కాబట్టి 11వ ఇంటిని పరిపాలించే శుక్రుడు 6వ ఇంట్లో బుధుడు, సూర్యుడు ఉండడం వల్ల అది ఆర్థిక అవరోధాలు ఎక్కువయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అధిక స్థాయి ఖర్చులు, అనుకోకుండా లేని సంబంధించిన ఖర్చులు ఎక్కువగా కనబడతాయి. అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా ఈ నెల ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా ధన విషయానికి వస్తే ధనం చాలా జాగ్రత్తగా వహించాలి. లేకపోతే వ్యాపార పరంగా ఆలోచిస్తే మాత్రం చాలా అనుకూలంగానే ఉంటుంది, కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మాత్రం ఆ ఇన్వెస్ట్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. మిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఈ మాసమంతా కూడాను ఆరోగ్యపరానికి వస్తే ఆరోగ్య విషయంలో సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఈ రాశి వారికి అధిపతి అయిన బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు ఉనికితో పాటు మొత్తం ఈ నెల 6వ ఇంట్లో ఉంటాడు కాబట్టి ఈ గ్రహాల అమరిక వలన శ్రేయస్సు ప్రభావం కూడా చూపవచ్చు. అంటే మీ వృద్ధిపై కాస్త ప్రభావం కూడా కనబడుతుంది. మీ డెవలప్మెంట్ వరంతా కూడాను ఈ జూన్ నెలలో మీరు ఏ విధంగా అయితే ఉంటారో దాని ప్రకారమే ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది. కాబట్టి ఈ జీవితానికి ఈ మాసం కాస్త గడ్డు కాలమని చెప్పుకోవాలి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అవకాశం ఉంటే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా దత్తాత్రేయ స్వామి వారి పారాయణం చేయండి. దానివలన గురుబలం పెరుగుతుంది, శ్రద్ధ పెరుగుతుంది. కాస్త మత్కృష్ణంలో ఏదైనా మీరు మాట్లాడితే తప్పు కాదురా మహాప్రభు అన్నట్టుగా మీరు ఏది చెప్పినా అది సత్యం అవుతుంది. కాబట్టి దక్షిణామూర్తి స్వామి వారిని కానీ దత్తాత్రేయ స్వామి వారిని కానీ ఆరాధన చేయండి. తద్వారా మీరు శుభ ఫలితాలు పొందవచ్చు. మకర రాశి. ఈ నెల మకర రాశి వారికి మిశ్రమ ఫలితాలే ఉన్నాయి. ఈ రాశి వారికి కూడాను సొంత ఇల్లు కొనుక్కోవాలి అనుకునే వారికి కోరిక కార్యరూపం కూడా దాల్చే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. ఈ మాసం మీరు ఒకవేళ ఇల్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఈ జూన్ నెలలో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు ఆ ప్రయత్నపూర్వకంగా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఆనందంగా ఉంటారు ఈ రాశివారు. ఈ నెలలో మీకు అపారమైన ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పవాలి. ఈ రాశి వారికి మీరు ఉద్యోగం మారాలి అని ప్రయత్నం చేస్తే ఆ ఫలితాల్లో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ విషయానికి వస్తే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ నెలలో. విద్యార్థులకు ఈ నెల ప్రారంభంలో 5వ ఇంట్లో ఉన్న 5వ ఇల్లు అనేక గ్రహాలకు ఆతిథ్యం ఇస్తుంది. కాబట్టి అందువల్ల మీ చదువుకు అంతరాయం కలిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి చదువులపై దృష్టి పెట్టాలి విద్యార్థులు. అయినప్పటికీ బుధుడు, శుక్రుడు, బృహస్పతి మరియు సూర్యుడు అనుకూలంగా ఉండడం వల్ల మీరు కష్టపడి చదివితే మాత్రం తప్పకుండా ఉత్తీర్ణులవుతారు. ఈ నెల కుటుంబ విషయానికే వస్తే ఒడిదుడుకులు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. భూమి కొన్న అవకాశం కూడా ఈ నెలలో మీకు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ నెల ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అంత భయపడవలసిన అవసరం ఏమీ లేదు. వ్యాపారస్తులకు అనుకూలంగానే ఉంది. పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వలన మీకు వ్యాపారంలో అనేకమైన ధనాన్ని సమకూర్చే విధంగా ఉంటాయి. ఆ స్నేహం కూడాను అప్పులు తీర్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ రాశి వారికి. శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు, బుధుడు మరియు అంగారక గ్రహాలకు సంబంధించిన మీ ఆదాయంలో స్పష్టమైన పెరుగుదలను కూడా సూచిస్తాయి. అంటే డెవలప్మెంట్ కావడానికి జూన్ నెల చాలా బ్రహ్మాండముగా ఉందని చెప్పాలి. అంతేకాకుండా ఆరోగ్యపరంగా విషయానికి వస్తే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి.
ఉదాహరణకు ఈ నెల ప్రారంభంలో శని 2వ ఇంట్లో ఉన్నాడు, 3వ ఇంట్లో రాహు ఉన్నాడు, 4వ ఇంట్లో కుజుడు మరియు 5వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు ఉన్నాడు. కాబట్టి అందువల్ల మీరు ఆరోగ్యపరంగా కాస్త జాగ్రత్తలు మాత్రం వహించాలి. లేదంటే ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మీ మాటలు మీ చుట్టూ ఉన్న వారిపై దాన్ని వక్రీకరించి మరీ మాట్లాడతారు. మీరు ఎంత సక్సెస్ అవుతున్నా, ఏ డబ్బు తెచ్చిపెడుతున్నా కానీ అది నా ద్వారా లేదా నేనే సంపాదించి పెట్టాను అన్నట్టుగా మీ పక్కవారు చెప్పే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా వహించండి. జాగ్రత్తగా ఉంటే మాత్రం ఈ మాసం మీకు బ్రహ్మాండముగా ఉందని చెప్పాలి. స్థలాలు కొనుక్కోవాలనుకుంటే స్థలాలు కొనుక్కోవచ్చు, ఇల్లు కొనుక్కోవాలనుకున్న వారికి ఇల్లు సమకూరుతుంది. వ్యాపారాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఈ మాసం బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే శని కాస్త ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. కాబట్టి అవకాశం ఉంటే శనివారం నాడు శని చాలీసా కానీ లేదా శనేశ్వర స్తోత్ర పారాయణం చేయండి, లేదా శనివారం స్వామివారికి తైలాభిషేకం చేయించండి. తద్వారా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కుంభరాశి వారికి ఈ నెల ఉత్సాహము మరియు రెట్టింపులయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆనందంగా ఉంటారు. ఈ మాసం అంతా కూడాను అన్ని రంగాల వారికి ఆనుకూలంగా ఉంది. సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. రావాల్సిన బాకీలన్నీ కూడా త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. మీ ప్రయత్నాలు మంచి ఫలాలను కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో మీకు అనుకున్న కార్యాలు చేపడతారు. అనుకున్న కార్యాలలో మీరు విజయాన్ని సాధిస్తారు. ధనం విషయానికి వస్తే కాస్త డెవలప్మెంట్ పరంగా బాగా ఉందనే చెప్పుకోవాలి. ఈ నెల కెరీర్లో కాస్త మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఉద్యోగం చేసేవారికి కార్యాలయాల్లో ఉన్నత అధికారుల వల్ల ఇబ్బంది ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. మీరు ఉద్యోగం మీద కాస్త దృష్టి పెట్టి పనిచేయాలి, లేదా ఉద్యోగంలో సహాయ ఉద్యోగులతో కానీ లేదా పైవారితో కానీ కాస్త ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా అందరితో జాగ్రత్తగా ఉండండి. ఎవరితోనైనా సరే అనవసరమైన వాదనలకు మాత్రం దిగవద్దు. దాని వలన మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారులకు కాస్త ఆనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి. మీ వ్యాపారంలో కాస్త డెవలప్మెంట్ బాగా ఉంది. సంఘంలో పెద్దవారితో, రాజకీయ నాయకులతో కాస్త మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ నెలలో స్థిరాస్తిని ఎక్కువగా మీరు కొనే అవకాశం కూడా ఉంది. ఇల్లు కానీ, స్థలాలే కానీ, పొలాలే కానీ లేదా కార్లు కానీ అలాంటివి కూడా మీరు కొనే అవకాశం కనబడుతుంది. బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు, శుక్రుడు వంటి శుభగ్రహాల వల్ల మీకు 4వ ఇంట్లో ఉండడం వల్ల తల్లిదండ్రులకు కాస్త ఆరోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశం ఉంది. మరియు సామరస్యపూర్వకమైన మరియు ప్రశాంతకరమైన గృహ వాతావరణాన్ని మీరు పెంపొందించగలరు. అంతేకాకుండా ఇంట్లో ఆనందము మరియు ప్రశాంతతను పెంపొందడానికి కుటుంబ సభ్యులు ఏకమవుతారు. మీ ఆర్థిక పరిస్థితిని పరిగణలోకి తీసుకున్నప్పుడు స్థిరంగా ఉంటుంది. మీరు మీ ఇంటి ఆనందాన్ని మరియు మీ గృహ ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇది మీ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడడంలో దోహదపడుతుంది. మీకు ఖర్చును కాస్త అదుపు పెట్టి మరీ ఖర్చు పెడతారు. కాబట్టి ధన విషయంలో ఎలాంటి భయపడవలసిన అవసరం లేదు. ఈ నెల మీకు ఆరోగ్య విషయానికి వస్తే కాస్త మధ్యమంగానే ఉందని చెప్పుకోవాలి ఆరోగ్యం. ఎందుకంటే శని పాలకుడైన గ్రహము కుంభరాశిలో దానికి బలమైన స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇది మీరు ప్రస్తుత ఆరోగ్య సమస్యలను తగ్గించడానికి దోహదపడుతుంది. మునుపటి వలె ఆరోగ్యం నుండి మీకు కాస్త ఉపశమనం మరియు శ్రేయస్సులో మొత్తం మెరుగుదలని అందిస్తుంది. మీరు క్రమశిక్షణతో కూడుకున్న జీవన శైలిని అవలంబిస్తారు. కాబట్టి దానివల్ల ఆరోగ్య సమస్యల నుండి మీకు పరిష్కారం లభిస్తుంది. యోగా, మెడిటేషన్ అలాంటివి చేస్తే ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. మీకు శని కాస్త ఇబ్బంది కలిగిస్తున్నాడు. కాబట్టి అవకాశం ఉంటే శనేశ్వర స్వామి వారికి ఆరాధన చేయండి. శనిదేవుడికి ఆరాధన చేస్తూ తైలాభిషేకం చేయించండి, లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విద్యార్థులకైతే బ్రహ్మాండంగా ఉంది. కాబట్టి కాస్త చదువును అభ్యసించడానికి ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రమును ప్రతిరోజు కూడాను విద్యార్థులే కానీ, వ్యాపారస్తులే కానీ, ఈ రాశి వారు ఎవరైనా కానీ ఈ నారాయణ మంత్రం కనుక చేస్తే మాత్రం ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ పదమును మాత్రం మరవద్దు. ఖచ్చితంగా మీరు సత్ఫలితాలను పొందే అవకాశం ఎక్కువగా కనబడుతూ ఉంది. మీనరాశి వారికి ఈ మాసము గ్రహ సంచారం వల్ల మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలి.
ఈ రాశి వారు మీ కెరీర్ను పరిశీలిస్తే ఈ నెల మంచి అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. 10వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి, సూర్యుడు మరియు బుధుడు మరియు శుక్రుడితో పాటు 3వ ఇంటిలో ఉంటాడు. కాబట్టి ఈ నెలలో 3వ తేదీన బృహస్పతి తన ఉన్నత స్థితికి చేరుకుంటాడు. కాబట్టి ఉద్యోగంలో నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాడు. కాకపోతే పై అధికారుల వల్ల మీకు పని ప్రభావం, ఒత్తిడి పెరుగుతుంది. జాబు పరంగా కానీ, చేసే వృత్తి కానీ, వ్యాపారంలో కానీ కాస్త ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. కాస్త ప్రెషర్ను తట్టుకునే అవకాశం కూడా మీరు చూసుకోవాలి. ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి కార్యాలయాల్లో కాస్త జాగ్రత్త వహించాలి, వ్యాపారస్తులే కానీ లేదా ఉద్యోగస్తులే కానీ. అదేవిధంగా విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసం సామర్థ్యాలను ప్రకాశింపచేయడానికి మరియు ప్రదర్శింపడానికి, మీలో ఉన్న టాలెంట్ అంతా కూడా చూపించడానికి ఇది సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ఈ రాశి వారికి మీ ప్రతిభ వల్ల చాలా ఉన్నత స్థితి చేరుకుంటారు. మీ చదువు పట్ల మీరు అంకిత భావం వల్ల అత్యుత్తమైన పరీక్ష ఫలితాలు కూడా ఉన్నత స్థితి చేకూరుతాయి. ఉన్నత పరీక్షలలో మీరు పాస్ అవుతారు. ఎలాంటి ఇబ్బంది లేదు. మీ స్నేహితుల నుండి మీకు మద్దతు కూడా లభిస్తుంది. ప్రశంసలు అందుతారు. ప్రశంసనీయమైన అందరూ కూడా గొప్పగా మీ పేరు చెప్పుకునే విధంగా ఉంటారు. అంతేకాకుండా మీరు విద్యా విషయాల్లో మీకు సహాయం చేస్తారు. కాబట్టి స్నేహితులు, ఫ్రెండ్స్ అందరూ కూడాను వారితో కాస్త సఖ్యతగా ఉంటే చాలా మంచిది. మరియు పనితీరు పరంగా చూస్తే మాత్రం ఎత్తుకు పై ఎత్తు వేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది రాశి వారికి. ఈ నెల సానుకూల కుటుంబ పరస్పర చర్యలకు అవకాశం ఉంది. అంగారకుడు మీ 2వ ఇంట్లో ఉన్నాడు, ఆక్రమిస్తాడు. కాబట్టి మరియు జాగ్రత్త వహించాలి. మరియు మితిమీరిన కోపం ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి ఈ నెలంతా కూడాను. కోపంతో బాధించే పదాలను వ్యక్తపరచవద్దు. మీ కోపాన్ని మీరు అదుపరుచుకోండి. లేకపోతే తద్వారా మీరు ఆ కోపం వలన వచ్చే పరిహారాలు చాలా ఇబ్బంది పడే అవకాశం కనబడుతుంది. కాబట్టి కోపాన్ని అదుపుకొని జాగ్రత్తగా మాట్లాడండి. తద్వారా ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. శని ప్రభావమైన కఠినమైన పదజాలాన్ని వాడకండి. కాస్త చిన్న చిన్న మాటలంటే పర్వాలేదు, కానీ పెద్ద మాటలంటే మాత్రం మీరు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. భంగపాటు అవుతారు, మీరు భంగపాటు అవుతారు, ఎదుటివారు భంగపాటు అవుతారు. కాబట్టి మీరు ఇంట్లో వారిపైన ప్రేమగా ఉండండి. కాస్త ఆచితూచి మాట్లాడడం ఈ రాశి వారికి ఖచ్చితంగా అవసరం. మీ ఆర్థిక పరిస్థితి, మీ బ్యాంకు బ్యాలెన్సు పెరిగే అవకాశం ఉంది. డబ్బు పరంగా అయితే ఎలాంటి ఇబ్బందులు అయితే ఏమీ లేవు. కాకపోతే మీరు మాట్లాడే మాటలనే కాస్త ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి మీ తొందరపాటు నిర్ణయాల వల్ల తీసుకోవడం వల్ల మీ ఆర్థిక స్థిరత్వంపై ఎక్కువగా పడే అవకాశం ఉంది. డబ్బు బాగుంది కదా అని చెప్పి అనవసరమైన దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసినా లేదా ఏదైనా కొన్నా సరే దాని వలన కూడా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారస్తులకు మంచి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. కాబట్టి పెట్టుబడుల విషయాలలో కాస్త ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాలి. ఆచితూచి ముందుకు వెళితే మాత్రం సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కేవలం మీరు ఈ జూన్ నెలలో ఆర్థికపరమైన విషయానికే వస్తే కొంచెం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఆ మిగతా మాసం మే అలాగే ఉంది కదా, మరి నెక్స్ట్ మంత్ కూడా అలాగే ఉంటుంది కదా అనుకోవడం తప్పు. ఈ మాసమంతా కూడాను ఆచితూచి మీరు అడుగు వేస్తే మీరు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అంతేకాకుండా మీరు ఆరోగ్యపరంగా ఆలోచిస్తే మాత్రం ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే ఈ మాసం కాస్త ఆపరేషన్లు, యాక్సిడెంట్లు, కడుపుకు సంబంధించిన బాధలు, పొట్టకు సంబంధించిన బాధలు, నడుముకు సంబంధించిన బాధలు ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతుంది. అంతేకాకుండా చర్మానికి సంబంధించిన బాధలు కూడా ఎక్కువగా కనబడతాయి. కాబట్టి అవకాశం ఉంటే మీరు ఈ రాశి వారు లక్ష్మీనారాయణ ఆరాధన చేయండి. నారాయణ స్వామివారు కానీ లేదా కుజుడు కానీ. దీనివలన మీకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగవు. అవకాశం ఉంటే అమావాస్య రోజు పరమేశ్వరుడికి మహన్యాసపూర్వక ఏకవారం కానీ ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకోండి. తద్వారా ఈ రాశి వారు ఉత్తమమైన ఫలితాలను అనుభవించవచ్చును. ఇవి ఈ జూన్ నెల మాసంలో ఉండే రాసుల 12 రాసుల మాస ఫలితాలు. ఈ 12 రాసుల మాస ఫలితాలంతా కూడాను వారి రాశి ప్రకారంగా ఉంటాయి. పైగా మీ జాతక చక్రంలో ఎవరైతే నడుస్తున్నారో దాని ప్రభావం కూడా మీ మీద కనబడుతూ ఉంది. కాబట్టి 12 రాశుల వారు ఏ ఏ గ్రహాలు మీకు నడుస్తున్నాయి, ఏ ఏ గ్రహాల వల్ల మీకు ఇబ్బంది ఉందో ఆ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఈ రాశుల వారికి ఖచ్చితంగా ఈ 12 రాశుల వారికి మేము చెప్పిన విధముగా రెమెడీస్ కనుక చేసుకుంటే తద్వారా మీరు ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశం కూడా కలగదు. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఉండాలి. అందరూ కూడా ఆనందంగా ఉంటూ ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం సంపూర్ణంగా పొందగలని కోరుకుంటూ మీ శ్రీకాంత్ శర్మ. మంగళం మహత్. స్వస్తి.